ఈ నెల 28వ తేదీన విజయనగరంలో జరగబోయే భారీ నిరసన ర్యాలీకి విద్యార్థులందరూ తరలి రావాలని వైకాపా యువ నాయకురాలు బొత్స అనూష పిలుపునిచ్చారు. ముందుగా వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువత ర్యాలీ పోస్టర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అనూష మాట్లాడుతూ మెగా డిఎస్సిలో జరిగిన అవకతవకలకు ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. దీనిపై సిబిఐ ఎంక్వైరీ వేసి స్కామ్లో నిజాలు తేలేంత వరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బెల్లన చంద్రశేఖర్, చీపురుపల్లి మండల మాజీ ఎంపీపీ ఇప్పిలి అనంతం, వైకాపా జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు వెల్లిరెడ్డి శ్రీనివాస్ నాయుడు, వైకాపా విద్యార్థి సంఘ అధ్యక్షుడు బమ్మిడి కార్తిక్, బెల్లన వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనందరం రేపు జరగబోయే కార్యక్రమం గురించి మాట్లాడుకోవడానికి కలిసాం. సో గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం, ఢిల్లీలో నీట్ పరీక్ష పేపర్ లీక్ గురించి ఏం జరిగిందో అందరూ చూసాం. మరి అక్కడ స్టూడెంట్స్ యువత అందరు కలిసి ఎంత గట్టిగా పోరాడి మరి కూటమి నాయకులైన ఒక మినిస్టర్ని, కూటమి ప్రభుత్వంలో ఉన్న ఒక మినిస్టర్ని, విద్యాశాఖ మంత్రిని, మన సెంట్రల్ మినిస్టర్ని రిజైన్ చేసేటట్టు చేశారు. అంటే స్టూడెంట్స్ యువత తలుచుకుంటే ఏం చేయగలరు అనేది చూపించారు. కాబట్టి అదే విధంగా మరి మన స్టేట్లో కూడా డిఎస్సిది అయ్యింది. మరి దాంట్లో కూడా అవకతవకలు చాలా జరిగాయి. కానీ లాస్ట్ మంత్ డిఎస్సి కోసం ఒక ర్యాలీ చేసాం, కానీ దాని మీద ఎటువంటి స్పందన లేదు. ఎందుకు లేదో మాకు తెలీదు. దానికి కేవలం బాధ్యత వహించాల్సింది లోకేష్ గారైనా, విద్యాశాఖ మంత్రి గారైనా లోకేష్ గారు మాత్రమే. ఆయన అవసరం లేని డిపార్ట్మెంట్లు అన్నింటి కోసం మాట్లాడతారు, కానీ ఆయన సొంత డిపార్ట్మెంట్ కోసం మాట్లాడలేదు. ఇది విద్యార్థుల భవిష్యత్తు కోసం, విద్యార్థులు ఒకటే కాదు, యువత భవిష్యత్తు కోసం. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పారు, యువగలం అని పెట్టి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. కానీ 16,000 అనౌన్స్ చేశారు. ఆ 16,000 అనౌన్స్ చేశారు. పోనీ 16,000 ఇస్తారా బాబు అనుకుంటే స్పోర్ట్స్ కోటా అని చెప్పి అసలు ఇప్పటి వరకు ఎప్పుడూ లేనట్టు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయకుండా ఎంపిక చేశారు. దాంట్లో ఏంటి, స్పోర్ట్స్ కోటాలో వాళ్ళకి మ్యాథ్స్ ఉద్యోగం ఇచ్చారు, ఇంగ్లీష్ ఉద్యోగం ఇచ్చారు, ఇంకోటి ఇచ్చారు. మరి ఎగ్జామ్ లేకుండా పిల్లలకి ఏమయ్యా చదువు చెప్తారు అని అంటే దానికి సమాధానం లేదు. మరి రేపు మేము 28వ తారీఖు ర్యాలీ చేస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా 4 అంశాలు తీసుకున్నాం. ఒకటి ఏంటంటే నీట్ పరీక్షల మీద జరిగిన అవకతవకల మీద ఆల్రెడీ రిజైన్ చేశారు, కానీ ఏంటంటే దాని వ్యవస్థనే ప్రక్షాళన చేయాలి. దీనికోసం ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటనంటే ఈ డిఎస్సి గురించి సిబిఐ ఎంక్వైరీ వేయాలి, ఆయన రాజీనామా చేయాలి. ఆ ఎంక్వైరీ తేలినంత వరకు మళ్ళీ ఆయన మినిస్టర్గా అక్కడ కూర్చునే అర్హత ఆయనకి లేదు అని మా అందరి అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని ఆయన దాకా వినిపించాలని చెప్పి రెండో పాయింట్ అది. మూడో పాయింట్ వచ్చేటప్పటికి ఫీజు రియంబర్స్మెంట్స్ సుమారుగా 6,000 నుంచి 7,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్స్ ఇవ్వాలి. అదొకటే కాదు, వసతి దీవెన అన్నారు. ఆ వసతి దీవెన ఇప్పటికీ ఇవ్వలేదు, చాలా మినిమల్ ఇచ్చారు. అది కూడా ఇంచుమించు 2,000 నుంచి 3,000 కోట్లు ఉంది. మొత్తం రెండు కలిపి 11,000 కోట్ల దాకా ఉంది దీని గురించి. నాలుగోది ఏంటంటే నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, అది కూడా ఇవ్వలేదు. కాబట్టి దాని గురించి కూడా దానిదైతే ఇప్పటికి స్టార్టే చేయలేదు. ఏమనంటే పెన్షన్లు ఇస్తానని, మరి ఆ బాకాయలు కూడా తీర్చాలి యువతకి. సో ఈ 4 మీద రేపు 28వ తారీఖు న్యూ పొన్న జంక్షన్ నుంచి మూర్లాంతల వరకు రేపు మేము ర్యాలీ చేస్తున్నాం, నిరసన ర్యాలీ తెలియజేస్తున్నాం. ఇది ఒకటి. ఇంకో పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా మీ మీడియా మిత్రులు అందరూ ఇదేదో నేను రేపు చేస్తున్నాం, ఉద్యమం ఆపేస్తున్నాం అని కాదు. ఇది లోకేష్ గారికి సమాధానం చెప్పినంత వరకు ఇది సాగుతుంది. ఏదో ఒకరోజు చేసామని కాదు, ఇది సాగుతూనే ఉంటుంది. యువతకి న్యాయం వచ్చినంత వరకు, వాళ్ళు చేసిన అన్యాయం వాళ్ళ నోత్తని చెప్పినంత వరకు మేము ఈ పోరాటం అయితే మాత్రం ఆపం. కాబట్టి రేపు మరీ ముఖ్యంగా మా స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్, నెక్స్ట్ యూత్ వింగ్ ప్రెసిడెంట్, వీళ్ళిద్దరూ కూడా చాలా యాక్టివ్ రోల్ దీంట్లో తీసుకుంటున్నారు. నిన్న డిస్ట్రిక్ట్ ఆఫీస్లో కూడా మేము పోస్టర్ రిలీజ్ చేసాము. ఈరోజు కాన్స్టిట్యున్సీ లెవెల్లో పోస్టర్ రిలీజ్ చేస్తున్నాము. మరి ప్రతి పంచాయతీ నుంచి స్టూడెంట్ వింగ్ ఉంది, యూత్ వింగ్ ఉంది, సోషల్ మీడియా వింగ్ ఉంది. ఈ 3 వింగ్స్ నుంచి 4 ఎవరొచ్చినా పర్వాలేదు, 4 చప్పున రావాలి రేపు. ఈ ప్రోగ్రామ్ అంతా ఇది డిస్కస్ చేయడానికి